హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నాన్న, ఈరోజు మనం ఒక కర్రీ చేసుకుందాం. పూల్ మక్కన్ కర్రీ నాన్న. ఇది ఎలా చేయాలనో చూపిస్తా. ఫస్ట్ మనం బాండి పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని ఇవి ఫ్రై చేసుకున్నాం. ఓకే, ఇవి బాగా ఫ్రై చేసుకున్నాం. ఒక 2 నిమిషాలు నెయ్యి వేసి ఫ్రై చేసుకున్నాం. ఇలా వేయించుకోవాలి. కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇవన్నీ నెయ్యిలో ఇలా వేయించుకోవాలి. ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, కొద్దిగా ఆనియన్ వేయించుదాం. కొంచెం ఆయిల్ వేసి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిద్దాం. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొబ్బరి వేసేద్దాం. కొబ్బరి 2 నిమిషాలు ఇట్లా చేసుకొని, ఇవి పల్లీలు నాన్న వేయించుకునేవి. ఈ పల్లీల ప్లేస్లో మీకు నచ్చితే కాజు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక 2 చెక్క, కొంచెం ఒక్క యాలకు, ఒక 2 లవంగాలు ఇది ప్లేట్లోకి తీసేస్తాను. ఒక 4 టమాటాలు ఫ్రై చేసుకున్నాను. 2 కప్పులు పూల్ మక్కన్ కదా, ఇది ఒక 4 టమాటాలు. కొద్దిగా ఆయిల్ వేసి ఇది ఫ్రై చేద్దాం. ఈ లోపల ఇది మనం వేయించుకునేవి మిక్సీ చేస్తాను. ఓకే, ఇది అంతవరకు ఫ్రై అవుతుంది టమాటా. టమాటా కూడా ఫ్రై అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా మిక్సీ చేసుకున్నాం. ఈ టమాటా బౌల్లో తీసుకొని చల్లబడ్డ తర్వాత మిక్సీ చేద్దాం. మనం నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం. ఇప్పుడు ఏం చేద్దామన్న, బాళ్ళు పెట్టుకున్నాము. పెట్టుకొని ఆయిల్ వేసేద్దాము. నేను కాస్త ఆయిల్ పడుతున్నాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఓకే, చాలా బాగుంటుంది అన్న ఈ కర్రీ. చపాతీకి, రైస్కు సూపర్ ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా షాజీరా, చెక్క, లవంగా, ఒక బిర్యానీ ఆకు వేద్దాం తీసుకుంటా. కాస్త బిర్యానీ ఆకు వేసేద్దాం. బిర్యానీ ఆకు వేసిన తర్వాత కొన్ని ఆనియన్, ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఈ లోపల టమాటా మిక్సీ చేసుకొని వస్తాం. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది బాగా ఫ్రై చేస్తాం. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా మసాలా, ఆనియను, పల్లి, కొబ్బరి వేయించి మిక్సీ చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసేస్తాం. పల్లి బదులు మీరు కాజు కూడా తీసుకోవచ్చు. మీకు నచ్చితే కాజు కూడా తీసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై చేద్దాం. ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. చాలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం వేయించి మిక్సీ చేసుకున్న టమాటో వేసేద్దాం.
టమాటా వేసేసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము, ఒక్క సెకండ్ ఇదంతా కలిపేసుకొని గరం మసాలా, జీరా పొడి, పసుపు, ధనియా పొడి, 1 స్పూను సాల్ట్, 2 స్పూన్లు కారం పొడి. నాన్న ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు కారం పొడి, 1 స్పూను సాల్ట్, ఇవన్నీ మసాలాలు వేసేద్దాం. ఈ కర్రీ చాలా బాగుంటుంది నాన్న, చిన్నపిల్లలు బాగా తింటారు. బిర్యానీకి, పెద్దవాళ్ళు పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. పులావ్ కానీ, బిర్యానీ కానీ, చపాతి, పరోటాకు సూపర్ ఉంటుంది నాన్న. ఒకసారి ట్రై చేయండి బేటా, మీరు కూడా చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చూసే వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు నాన్న, పేరు పేరు. ఇది ఒక 2 నిమిషాలు ఇలా మగ్గనిచ్చుకొని, అంతా వేయించిందే కదమ్మా, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక్క 2 స్పూన్ల పెరిగేద్దాం. తీయ పెరుగు నాన్న, ఇది 2 స్పూన్లు పెరిగేసేద్దాం. ఇది ఒక 2 నిమిషాలు ఉడికిద్దాం. ఇదంతా మసాలా బాగా మగ్గిపోయింది కదా, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనం వేయించుకున్న ఇవి వేసేస్తాం. ఇది బాగా ఇందులో కలిసేటట్టు కలిపేసుకుందాం. ఒక్క నిమిషము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకున్నాం. ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వాటర్, మనకు ఎంత గ్రేవీ అవసరం ఉంటే అంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మనకు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే చూసుకొని వేసుకుందాం. చూద్దాము సాల్ట్ తగ్గింది ఎట్లను. కొద్దిగా పడుతుంది అన్న సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసేద్దాం. ఓకే, ఇది ఒక్క 2 నిమిషాలు ఉడికించుకుందాం. కాస్త కొత్తిమీర వేసేద్దాం. ఇప్పుడు కాస్త కస్తూరి వేసేద్దాం. కొద్దిగా ఇట్లా కలిపేసి వేసేద్దాం. ఓకే, అని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఓకే, ఒక 5 నిమిషాల తర్వాత కర్రీ రెడీ నాన్న. ఆయిల్ అంతా పైకి వచ్చింది. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేద్దాం. ఒక్క 2-3 పచ్చిమిరపకాయలు, ఇవి ఆప్షన్ నాన్న, నచ్చితే వేసుకొని లేకపోతే లేదు. ఓకే, సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి, స్టవ్ కట్టేద్దాం.